హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కూడా అయితే నా కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ అయితే మీకు మన ఛానల్లో టేస్టీగా హెల్దీగా అయితే పాలకూర పచ్చడి అయితే చేసి చూపిపోతున్నానండి. వీడియోలో చూస్తేనే చాలా యమ్మీగా కనిపిస్తుంది కదండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ఎవ్వరు మిస్ చేయకండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పచ్చడి అనేది. ఒక్కసారి అయితే ఎలా చేస్తానో అయితే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. ముందుగా అయితే ఆకుకూరలను అయితే వాష్ చేసుకొని అయితే మీకు చూపిస్తానండి. ఆకుకూరలు అనేవి ఇలా కట్టలు కట్టలుగానే వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఏంటంటే ఎక్కడ పసర స్మెల్ లేకుండా ఉంటుంది పచ్చడి అనేది. ఎప్పుడైనా ఏ ఆకుకూరలు చేసినా కూడా వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత రెసిపీ అనేది చేసుకోవాలండి. అప్పుడే మనకి రుచిగా వస్తుంది. మీరు అదే వాటర్ గా వేసేసారనుకోండి ఆయిల్లో, మనకు వేగటానికి కూడా టైం పడుతుంది అండ్ కొంచెం టేస్ట్ కూడా మారిపోతుందండి. ఇక్కడ మనకి కాడలు ఉన్నాయి కదండి, కింద కాడలు అయితే నేను తీసేసుకొని ఇలా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కకైతే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. మీరు ఏ ఆకుకూర పచ్చడి చేసినా కూడా ఖచ్చితంగా దాంట్లో ఎండుమిర్చి యూజ్ చేయండి. ఎండుమిర్చి యూజ్ చేస్తేనే మనకి ఆకుకూర పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుందండి. పచ్చిమిరపకాయలతో చేస్తే ఆకుకూర పచ్చడి అనేది అస్సలు బాగుండదు. సో మాక్సిమం ఎక్కువగా అయితే ఇట్లా ఎండుమిరపకాయలు యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎండుమిర్చి లేదనుకోండి, ఎండుమిర్చి ప్లేస్ లో లాస్ట్ లో మిక్సీ వేసేటప్పుడు ఒక 2-3 స్పూన్లు కారం వేయండి, అంతేగాని పచ్చిమిర్చి అయితే యూజ్ చేయకండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకున్నానండి. బాండి హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని సిమ్ ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 10 ఎండుమిర్చి అయితే యూజ్ చేసుకున్నానండి. నాకు కొంచెం ఘాటు తక్కువ ఉన్నాయి కాబట్టి నేను 10 వేసుకున్నాను. మీరు కనుక నార్మల్ ఇలాంటి ఘాటు ఉండే ఎండుమిర్చి వేసుకున్నట్టయితే ఒక 5-6 వేసుకోండి. కారం మరి ఎక్కువైతే కూడా తినలేరండి. సో అందుకని, ఎందుకంటే మనకి పాలకూర వేగిన తర్వాత చాలా తక్కువ అవుతుంది కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోండి ఎండుమిర్చి అనేది. ఇప్పుడు ఎండుమిర్చి వేగుతున్నప్పుడే దాంట్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. ఒక గుప్పడేమో కరేపాకు వేసుకున్నానండి వాష్ చేసుకొని. ఇప్పుడైతే ఈ కరేపాకు కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిపోయి మనకి ఎండుమిరపకాయలు కూడా బాగా కలర్ చేంజ్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి కదండి. ఎండుమిర్చి అనేది ఇలా బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే మనకి పచ్చడికి రుచి వస్తుంది. ఇప్పుడు 90% ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లో ఒక పెద్ద సైజ్ చిన్నులపై తీసేసుకొని పైన పొట్టు తీసేసి పాయలు మొత్తం వేసేయండి. ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీకి అయితే ఒక చిన్న సైజ్ చిన్నులపై అయితే మొత్తం సరిపోతుందండి. ఒక 15 రెబ్బలు అయితే ఉండాలి. ఇలా అయితే చిన్నులపై కూడా కొంచెం అలా వేగాలండి ఆయిల్లో, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. చిన్నులపై కూడా లాస్ట్ లో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వాష్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ ఈ స్టేజ్ లో చింతపండు వేసుకోవడం వల్ల మనకి ఆవిరికి కొంచెం మగ్గుతుంది. ఇప్పుడైతే ఒక్కసారి అలా మిక్స్ చేసేసి ఫ్లేమ్ ని అయితే ఆఫ్ చేసేసుకోవడమే అండి. ఖచ్చితంగా ఎండుమిర్చి అనేది ఇలా అయితే బాగా వేగాలి, అప్పుడే మనకి రుచి వస్తుంది. మళ్ళీ చెప్తున్నానండి. ఇప్పుడైతే ఈ దినుసులన్నీ అయితే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ధనియాలు కానీ అలాంటివి ఏం వేయకండి, జస్ట్ మనకి జీలకర్ర ఫ్లేవర్తోనే ఈ పచ్చడికి రుచి బాగుంటుంది. ఇప్పుడు అదే బాండీలో ఇంకొక 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకోండి. మీకు కనుక ఆయిల్ ఉన్నట్టయితే ఆయిల్ యాడ్ చేయకండి. ఇప్పుడు దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న పాలకూర అయితే వేసుకోవాలండి. పాలకూర వేసిన తర్వాత మూత అయితే అసలు పెట్టకండి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ఆవిరి వచ్చేసి మనకి వేగటానికి టైం పడుతుంది కాబట్టి మూత లేకుండానే పాలకూర అనేది వాటర్ అంతా రిలీజ్ అయిపోయి తర్వాత మళ్ళీ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు అయితే మగ్గించుకోవాలండి. ఈ పాలకూర త్వరగా మగ్గడానికి దాంట్లో 1/2 స్పూన్ పసుపు అండ్ ఒక 1/2 స్పూన్ ఏమో కల్లుప్పు వేసుకున్నానండి. పాలకూరలో మనకి ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని ఉప్పు అనేది వేసుకోండి, ఎక్కువ అయితే వేయకండి. ఎక్కువ వేస్తే అసలు పచ్చడే బాగుండదండి. వేసిన పదార్థాలన్నీ ఒక్కసారి అయితే మిక్స్ చేసేసి సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకోకుండానే మనం మగ్గించుకోవాలి, ఎందుకంటే పాలకూరలో ఎక్కువ వాటర్ రిలీజ్ అవుతుందండి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, మనం వాటర్ వేయకుండానే చూడండి ఎంత వాటర్ రిలీజ్ అయిపోయిందో. సో ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి కొంచెం కూర అనేది పొడి పొడిలాడుతూ వచ్చే వరకు అయితే మనం మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే మనం మగ్గించుకోవాలి. సో ఇప్పుడైతే ఫ్లేమ్ ని ఆఫ్ చేసేసి పాలకూర కూల్ అయ్యే లోపే ముందుగా ఫ్రై చేసుకున్న దినుసులు అయితే మిక్సీ జార్ లో వేసేసుకోండి. పాలకూరలు ఉప్పు ఉంటుందండో, కొత్తగా బిగినర్స్ ఎవరైనా వంట నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నాను, పాలకూరలు ఎప్పుడైనా ఉప్పు అనేది తక్కువ వేసుకోవాలి. జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ అంత కల్లుప్పు వేసుకున్నాను అంతే. సో మూత పెట్టేసుకొని కొంచెం గ్రైండ్ చేసేసుకోండి ఇలా. ఇప్పుడు కొంచెం పలుకుగా గ్రైండ్ అయింది చూడండి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఒక్కసారి స్పూన్తో లేకపోతే హ్యాండ్తో ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనం కుక్ చేసుకొని కూల్ చేసుకున్న పాలకూర ఆకైతే దీంట్లో వేసేసుకొని ఒక్క బ్లెండ్ ఇవ్వాలండి అంతే. ఎక్కువ మరి పేస్ట్ చేసినట్టు చేయకూడదు, ఒక్క బ్లెండ్ ఇవ్వండి అంతే. మీకు కనుక ఇంకా కొంచెం పలుగ్గా ఉంటే నచ్చుతుంది అనుకున్నట్టయితే పాలకూర అంతే డైరెక్ట్గా ఆ పాలకూరలో ఈ పేస్ట్ వేసేసి మిక్స్ చేసేసి కొంచెం పొయ్యి మీద ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే కూల్ అయిన తర్వాత పాలకూర అయితే వేసుకుంటున్నానండి. మొత్తం వేసేసుకొని ఒక్క పల్స్ ఇవ్వండి అంతే, మరి పేస్ట్గా చేసినా కూడా బాగుండదు. ఒక పల్స్ ఇచ్చేసి పచ్చళ్ళు చేసేటప్పుడు మిక్సీలో పల్స్ ఎలా ఇవ్వాలంటే 0 వైపు తిప్పుకోవాలండి. అంటే ఇప్పుడు మనకి రైట్ సైడ్ తిప్పుకునే కన్నా నెంబర్స్ వైపు ఇలా 0 వైపు తిప్పుకుంటే ఏంటంటే మనకి రోట్లో నూరుకుంటే పచ్చడి పొలుగుగా ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఈ టిప్ అయితే ఒకసారి ట్రై చేయండి మిక్సీస్లో. చూడండి ఇలా అయితే కొంచెం పలుగ్గా అయితే గ్రైండ్ చేసుకున్నాను. అచ్చం మనకి గోంగూర పచ్చడి కొంచెం పలుగ్గా ఎలా ఉంటుందో సేమ్ అంతే ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా
గ్రైండ్ చేసుకుంటే. సో ఇప్పుడు ఈ పచ్చడికి అయితే తాలింపు పెట్టుకున్నామండి. తాలింపు కోసం ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ప్యాన్ లో. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఎక్కువగా దినుసులు వేసుకోండి, అక్కడ క్రంచీగా తగులుతా చాలా బాగుంటాయి. పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నానండి. మీ దగ్గర పొట్టు మినపప్పు ఉన్నట్టయితే పొట్టు మినపప్పు వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఈ తాలింపు అయితే సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే ఏంటంటే మనకి గింజలు అనేవి క్రిస్పీగా ఉంటాయి. అదే హై ఫ్లేమ్ లో పెట్టుకున్నారనుకోండి కొంచెం దినుసులు అనేవి అక్కడక్కడ మాడతాయి కాబట్టి కొంచెం ఫ్లేవర్ కూడా డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో ఇప్పుడు చూడండి ఈ తాలింపులు అయితే ఒక్కసారి మిక్స్ చేసేసి దాంట్లో కుదిరినట్టయితే ఒక ఎండుమిర్చి కూడా వేసుకోండి. నేను ఆ దగ్గర అయితే అప్పుడు ఎండుమిర్చి అయిపోయినాయండి, సో అందుకోసం వేయలేదు. లాస్ట్ లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయినా వేసుకోవచ్చు అండి మీకు నచ్చినట్టయితే. నేను జస్ట్ కొంచెం కరివేపాకు వేసేసుకొని ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసి పచ్చళ్ళు అయితే వేడివేడిగా వేసేసుకున్నానండి. అంతే అండి, టేస్టీ టేస్టీ పాలకూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఈ పచ్చడి రెసిపీ కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తే అప్పుడు ఈజీగా చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.